ఒక్కనే రైల్వే స్టేషన్ నుంచి లేకపోతే 100 అంటారు. ఇదంతా ఒకటే రాయి, ఒకటే స్టోన్తో చేశారు. కలోపులతో ఉన్న కోనేరు. మనం వెళ్ళబోయేది నెక్స్ట్ అక్కడికే. ఈ గేట్ ఉంది కదా, ఈ గేట్ని ఎక్కేసి వచ్చాను. ఇక్కడ నుంచి వ్యూ ఉంది చూడండి. ఈ పాదం ఈ సైడ్ నుంచి మీకు అనుకున్నట్టు కనిపిస్తుంది, కానీ ఈ లింగాన్ని చెక్కాడంట. చూడండి ఆర్కిటెక్చర్ ఎలా చెక్కారో. హే హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రజెంట్ హిందూపూర్లో ఉన్నాను. హిందూపూర్ నుంచి లేపాక్షి పోతున్నాను ఒక్కనే, సోలో ట్రిప్ లెక్క. ఎవరైనా సరే హిందూపూర్కి వచ్చి లేపాక్షి రావాలన్నాడు, ఎస్పెషల్లీ ట్రైన్కి రావాల్సిన వాళ్ళు. ఎలా అంటే ట్రైన్కి ఎర్లీ మార్నింగ్ వచ్చినా అనుకో, రైల్వే స్టేషన్ నుంచి ఒక 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అది కూడా ఒక్కరైతేనే. అది మనం బార్గెన్ చేసాను 50 చేస్తారు, లేకపోతే 100 అంటారు. ఒకవేళ బ్యాచ్ వస్తే కన్నా 100కే ఒక 5-6 మెంబర్స్కి అందరు తీసుకొస్తారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మన స్థానాలు కానీ ఫ్రెష్ అప్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 5:30 అలా ఓపెన్ చేస్తారు. అవి ఫ్రెష్ అప్ అవ్వచ్చు. ఫ్రెష్ అప్ అయ్యేసి దగ్గర మన ఇటు సైడ్ పోతే రైల్వే స్టేషన్ అలా ఉంటుంది, ఇక్కడ సైడ్ పోతే మన బస్ స్టాండ్ ఉంటుంది. అంటే మన ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ కాదు, పరిగి బస్ స్టాండ్. పరిగి బస్ స్టాండ్ ఎలా అంటే మన ప్రైవేట్ వెహికల్స్ ఉండేది. అక్కడికి వెళ్ళి కూడా ఒకసారి చూపిస్తాను. ఈ రూటే పరిగి బస్ స్టాండ్కి వెళ్ళే రూటు. ఒకవేళ మీరు సపరేట్ రూమ్ తీసుకొని స్టే చేసి ఆరామ్సే రెడీ అయ్యి వెళ్తా అనుకున్నా కూడా మీ ఇష్టం, మీకు ఓకే అంటే అలాగే వెళ్ళొచ్చు. కానీ ఇలా సోలో కానీ ఇద్దరు వచ్చి అంటే వెంటనే త్వరగా కంప్లీట్ అయిపోయి వెంటనే టెంపుల్కి వెళ్ళాలంటే అయినా బెస్ట్ ఆప్షను. మళ్ళీ రూమ్ తీసుకొని దానికి ఇంత కట్టేసి అంత వేస్ట్. ఇదే ఈ సైడ్ నుంచి ఇలా రావాలి. ఇదే బస్ స్టాండ్. అన్ని ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి. ప్రైవేట్ వెహికల్స్తో పాటు మన ఏపీఎస్ఆర్టీసీ వెహికల్స్ కూడా ఇక్కడికి వచ్చేసి వస్తాయి. ఇప్పుడు మనం లేపాక్షి వెళ్ళబోయే బస్సు ఎక్కాలి. ప్రైవేట్ వెహికల్స్ వెళ్తాయి అండ్ మన ఏపీఎస్ఆర్టీసీ వెహికల్స్ కూడా వెళ్తాయి. లక్కీలీ నేను వచ్చిన వెంటనే నాకు మన ఏపీఎస్ఆర్టీసీ వెహికల్ ఉంది. అండ్ టైం వచ్చేసరికి 6:05 దాటింది. మన హిందూపూర్ నుంచి లేపాక్షి టికెట్ 30 రూపీస్ ఛార్జ్ చేశారు. ఈరోజు నేను లేపాక్షి మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఈ వీడియో చూస్తున్న వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్కి వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేపాక్షి చూద్దాం పద. టెంపుల్ ఎదురుగానే బస్సులో నుంచి డ్రాప్ చేస్తారు, కానీ మనం డైరెక్ట్గా లోపలికి వెళ్తానేమో ఇలా నుంచి వెళ్తాము. ఇలా కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అది చూసుకొని అలా తిరిగేసి వద్దాం. మాన్సూన్ సీజన్ కదా, క్లైమేట్ కొంచెం తరా ఉంది, వర్షం వచ్చేటట్టు ఉంది. ఎంతవరకు వస్తుందో రాదో చూడాలా. పడకుండా ఉంటే బాగుంటుంది. మొత్తం అయిపోయేంత వరకు మనం మొదట వచ్చిన ప్లేసు ఒక నంది. ఇది ఆ నంది. ఒకసారి నంది ఎంత హైట్ ఉందో ఒకసారి చూడండి. ఇదంతా ఒకటే రాయి, ఒకటే స్టోన్తో చేశారు. చూడండి ఎంత బాగుందో. ఈ సైడ్ నుంచి వ్యూ ఇలా ఉంది. సింగిల్ స్టోను చాలా అంటే చాలా బాగుంది. చూడు ఎంత హైట్ ఉందో, ఎంత పొడవు ఉందో. ఈ నందికి పక్కన ఒక చిన్న పార్క్ టైప్ ఉంది. మీరు ఏమైనా టైం స్పెండ్ చేయాలంటే చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంకో ప్లేస్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ కలోపులతోని ఈ కోనేరు ఎంత అందంగా ఉందో చూడక చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. చాలా అంటే చాలా అందంగా ఉంది. కానీ ఇక్కడికి వచ్చి ఎవరైనా కూడా లోపల దిగాలని ట్రై చేయకండి, పప్పు కూడా కోయాలనుకోకండి. ఇప్పుడు ఒకసారి చూపిస్తాను ఎంత బాగుంటుందో చూడండి. ఒకటేసారి ఒక 3 అంటే కోనేరు, నంది, ఇవి చూపిస్తాను చూడండి ఒకసారి ఎంత బాగుంటుందో. కలోపులతో ఉన్న కోనేరు, నంది, జటాయువు. మనం వెళ్ళబోయేది నెక్స్ట్ అక్కడికే వెళ్తాను. అక్కడికి వెళ్ళి ఎలా ఉంటుందో చూపిస్తాను. చాలా పీస్ఫుల్ ప్లేస్. ఏమంటే పక్కన మెయిన్ రోడ్ అవడంతో కొంచెం నాయిస్ వస్తుంది, కానీ ప్రశాంతమైన ప్లేసు. ఇప్పుడు మనం వెళ్ళబోయే జటాయు దగ్గర పార్క్ కూడా ఉంటుంది, జటాయు పార్కు. అక్కడికి వెళ్ళి ఎలా ఉందో చూపిస్తాను, చూద్దాం పదండి. మనం ఈ నందు నుంచి ఇలాగే ముందుకు రావాలి. ఆ జటాయు దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం ముందుకు వస్తే జటాయు వ్యూ ఇలా ఉంది. ఈ యాంగిల్ నుంచి అంటే ఈ పొజిషన్ నుంచి చాలా అంటే చాలా బాగుంది. మీరు కొంచెం ముందుకు వస్తాను, రైట్ సైడ్ ఒక రూట్ వస్తుంది, ఆ
ఆ రూట్కి వెళ్తేనే మన జటాయువు దగ్గరికి వెళ్ళేది వస్తుంది. ఆల్రెడీ టైం 7 అవుతుంది, 7 వస్తుంది, ఇంకా ఓపెన్ చేయలేదు. అంతవరకు కొద్దిసేపు అక్కడ కూర్చున్నాము. ఎలా అంటే ఎందుకంటే ఇంత దూరం వచ్చి చూడకుండా పోతే బాగోదు కదా, కంపల్సరీ మీ అందరికి చూపిస్తాను. వాళ్ళు ఓపెన్ చేసే లోపల 8:30 అలా అవుతుందంట. అందుకని ఇక్కడ ఒక అతను ఉంటే అతను చెప్పాడు, ఎక్కిపోండి, వాళ్ళు వస్తే 10 రూపీస్ చేయండి, అంటే ఒకవేళ వాళ్ళు వస్తే అన్న టికెట్ ఇచ్చేసేయండి. ఎందుకంటే వాళ్ళు 8:30 కాబట్టి అంతవరకు మనం వెయిట్ చేయలేం కదా, ఎందుకంటే ఇంకా వెళ్ళాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. అందుకనేసి ఈ గేట్ ఉంది కదా, ఈ గేట్ని ఎక్కేసి వచ్చాను. అండ్ ఒకసారి అక్కడ పైన టాప్ వ్యూ ఉంది, టాప్ వ్యూ ఒకసారి వెళ్ళి చూపిస్తాను, చూద్దాం పదండి. ఈ సైడ్ నుంచి వస్తే స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ ఎక్కేసి అంతవరకు వెళ్ళేద్దాం. దగ్గరకు వచ్చాక ఒకటి సింగిల్ స్టోన్ని ఐరన్ స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్దాం. ఇక్కడ నుంచి లేపాక్షి విలేజ్ వ్యూ, ఇక్కడ నుంచి ఈ సైడ్ వ్యూ ఇది. ఇంకొంచెం పైకి వెళ్దాం. పైన జటాయు దగ్గరికి వెళ్ళకుండా లాక్ వేయడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయంట. అందుకనేసి ఆ జటాయు దగ్గరికి పోకుండా లాకేశారు. చెప్పులు వేసుకొచ్చాను, అక్కడ అడిగితే చెప్పులు వేసుకోపోవచ్చు అన్నారు. ఎందుకైనా మంచిది గుడి అనుకుంటున్నా. చెప్పులు ఇక్కడే వదిలేస్తున్నా అండ్ పైకి వెళ్తున్నా. టాప్కి వచ్చాను, టాప్ నుంచి లేపాక్షి విలేజ్ ఇది చూడండి, ఎంత సూపర్గా ఉందో. నాకు ఈ నుంచి వ్యూ బాగా నచ్చింది. ఈ నుంచి జటాయు చూడు, బ్యాక్ సైడ్ నుంచి వ్యూ ఇది. అండ్ చాలా అంటే చాలా బాగుంది. అది మెయిన్ టెంపుల్. ఇక్కడంతా అయిపోయాక అక్కడికి వెళ్దాము. ఇక్కడ నుంచి వ్యూ ఉంది చూడండి, బాబా, ఇది కదా మనకు కావాల్సింది. ఏమన్నా ఉందా, క్లౌడ్స్, కొండలు కానీ బాబా సూపర్ అబ్బా, ఏమన్నా ఉందా, ఇది కదా మనకు కావాల్సింది. నా బ్యాక్ సైడ్లో ఇంత మంచి వ్యూ ఉంది కదా, ఇంత మంచి వ్యూ నుంచి ఫోటో దిగాలంటే కష్టమైపోతుంది. ఎందుకంటే ఒక్కనే వచ్చినా కాబట్టి ఫోటో దిగనీకి ఎవరు ఉండరు, ఒక్కనే దింపుకోవాలా, మంచిగా తీసుకెళ్ళాము. చూడండి ఒకసారి నా బ్యాక్ సైడ్ వ్యూ ఎలా ఉందో చూడండి. అందులో ఈ క్లౌడ్స్ రావడం వల్ల ఇంకా సూపర్ వచ్చింది. ఇంకోసారి ఆ వ్యూని చూపిస్తాను చూడండి. ఇటు నుంచి మొదలు పెట్టుకొని మాట్లాడానికి లేదు, సూపర్ అంటే సూపర్. బాబా ఇది కదా మనకు కావాల్సింది. పీస్ఫుల్ అప్ప, ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఎటువంటి టెన్షన్లు ఏం లేకుండా మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ రానికనే ట్రై చేయండి, ఎందుకంటే ఇంత ప్రశాంతంగా ఉంది. అండ్ మీకు విషయం ఏంటంటే ఇక్కడ జటాయు ఎందుకు ఉంది అండ్ ఈ లేపాక్షికి ఈ పేరు ఎలా వచ్చింది అనేసి ఏంటంటే ఆల్రెడీ మీ అందరికి తెలుసు, కానీ ఒకసారి చెప్తాను. రావణాసుడు సీతను తీసుకువెళ్ళేటప్పుడు జటాయువు అడ్డుపడినప్పుడు రావణాసుడు జటాయువున దాడి చేసినాడు. అప్పుడు దాడి చేసినప్పుడు జటాయువు పడిన ప్లేసే ఈ లేపాక్షి. పడిన ప్లేస్కి గుర్తుగా ఇక్కడ ఈ స్టాచ్యూని నిర్మించారు. అండ్ ఇక్కడికి వచ్చినాక తప్పకుండా చూడాల్సినది ఒకటి ఉంది, అదేదో చూడడానికి రెడీగా ఉన్నారా, చూపిస్తాను చూడండి. ఈ పాదం చూసారా, ఈ పాదం చూడడానికే చాలామంది వస్తుంటారు. అదే ఈ పాదం ఎవరిదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే, ఈ జటాయువు దగ్గర చూడవలసినది. అండ్ చుట్టూ తిరగాలనుకుంటే కన్నా మన పార్క్ ఏరియా లెక్క ఉంటుంది, చుట్టూ సరౌండింగ్ అలా వెళ్ళొచ్చు. కానీ మనం నెక్స్ట్ మెయిన్ మన టెంపుల్కి వెళ్దాం.
పదండి. ఈ సైడ్ నుంచి వచ్చే వాళ్ళు చెప్పులు అక్కడ బయటనే వదలండి. ఈ సైడ్ నుంచి మన వచ్చేస్తే ఒక సైడ్ నుంచి టెంపుల్లోకి వస్తాము. ఫ్రంట్ సైడ్ నుంచి వ్యూ ఇలా ఉంది. అలాగే ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి చూపిస్తాను. ధ్వజస్తంభం లోపల ఇలా ఉంది. లోపలికి కెమెరాలో లేదు, ఇక్కడ నుంచి చూపిస్తారు చూడండి ఒకసారి. ఈ వీరభద్ర స్వామి ఉన్న ఆలయంలో మొత్తం 70 స్తంభాలు ఉన్నాయి. అందులో ఒక స్తంభం కింద నేలకు ఆనుకోదు. ఆ స్తంభం ఇదే. ఒకసారి చూపిస్తాను. కింద అసలు ఆనుకోదు. చూడండి క్యాప్. ఈ సైడ్ నుంచి మీకు ఆనుకున్నట్టు కనిపిస్తుంది, కానీ ఒక పేపర్ కానీ పెడతాను కంప్లీట్లీ అవతల నుంచి ఇద్దరికి వచ్చేస్తుంది. ఇదే ఆ స్తంభము. చూడండి ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. అంత చుట్టూ తిరగనిక బాగుంది. ఎంత ఒక సింగిల్ రాయి లెక్కనే ఉంది అంతా. మీకు ఇప్పుడు ఒక లింగం చూపిస్తాను చూడండి. లింగానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడికి శిల్పాలు చెక్కనికి వచ్చిన ఒక వ్యక్తి ఇప్పటికే ఒక టైంలో ఫుడ్ కోసం అనేది వచ్చి ప్రిపేర్ చేస్తుండగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు, అదే వాళ్ళ సతీమణి ప్రిపేర్ చేస్తుండగా ఆ ప్రిపేర్ అయ్యే టైంలో చెక్కిన లింగం ఇది. ఒకే రాయికి చెక్కాడు ఈ అద్భుతమైన లింగాన్ని, ఈ అద్భుతమైన రూపాన్ని. ఎంత బాగుందో. ఉండేది ఇక్కడేనంట, ఇక్కడే వాళ్ళు ఉండింది ఈ రూమ్ లోనే. ఇక్కడ ప్రిపేర్ అయ్యే లోపు ఈ లింగాన్ని చెక్కాడంట. చూడండి ఈ సైడ్ నుంచి వ్యూ ఎంత బాగుందో. అండ్ ఆర్కిటెక్చర్ మాత్రం సూపర్ ఉంది. ఇంకోటి ఇక్కడ శివలింగం ఉంది. సైడ్ నుంచి వ్యూ ఇలా ఉంది. ఈ లేపాక్షి టెంపుల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఎంత చెప్పినా కూడా తక్కువ కానంత చరిత్ర ఉంది ఈ లేపాక్షి టెంపుల్కి. చూడండి ఆర్కిటెక్చర్ ఎలా చెక్కారో. ఇది ఆ మెయిన్ గుడికి ఇంకో సరౌండింగ్ ఇంకో ఎక్స్ట్రా ప్రొటెక్షన్గా కట్టినట్టు. అండ్ ఇక్కడ ఆ సరౌండింగ్ వ్యూ ఇలా ఉంది, చాలా బాగుంది. అక్కడికి ముందుకు వెళ్తే కనుక ఒక సీతమ్మ తల్లి పాదం అనేసి అక్కడ ఎప్పుడు నీళ్ళు వస్తూనే ఉంటాయంట. అండ్ ఇక్కడ ముందుకు వెళ్తే ఒకటి చూపిస్తాను చూడండి. ఇదే ఆ సీతమ్మ తల్లి పాదం అంటారు. ఇక్కడ ఎప్పుడు నీళ్ళు ఉంటాయంట, ఎప్పుడు నీళ్ళు వస్తూనే ఉంటాయంట. ఒకటి ముద్రించినట్టు పెట్టారు. ఈ సైడ్ నుంచి గజస్తంభం వ్యూ చాలా బాగుంది చూడండి ఒకసారి. చూశారు కదా లేపాక్షి యొక్క ప్రత్యేకత అండ్ ఈ టెంపుల్ గురించి మొత్తం వివరాలు అండ్ ఈ టెంపుల్ ఎలా ఉంది అని చూశారు కదా. ఇక్కడ నుంచి ఇంకో మంచి ప్లేస్కి వెళ్తున్నాను. ఆ వీడియో కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వెంటనే మీకు వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. ఇట్లు నేను మీ TSK లేపాక్షి నుంచి. బాయ్.